ఏంటిది ఏంటిది అంటున్నాను. ఆ లోపు కొడుతున్నారండి బాబు బండి. ప్రయాణికులు రక్తాలు చిందించేవారు ఈ ట్రైన్లో ప్రయాణించడానికి. 1:30 ఫ్యామిలీ కానీ తిరుపతి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందు గుర్తొచ్చే ట్రైన్ ఏదైనా ఉందంటే మొత్తం ట్రైన్ కోచ్లన్నీ కూడా కొన్ని పాతాయి కొన్ని కొత్తాయి. LHP కోచెస్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. చూద్దాం, చరిత్ర అయితే తెలుసుకోబోతున్నాం. కాకినాడ నుండి తిరుపతి వెళ్ళే ప్రజలకు, తిరుపతి నుంచి కాకినాడ వచ్చే ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం ప్రస్తుతానికి రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. అండ్ హలో రాజమండ్రి. ఎన్నో సంవత్సరాల తర్వాత విముక్తి పొందిన ఈ తిరుపతి ఎక్స్ప్రెస్కి ఈరోజు LHP కోచెస్తో జర్నీ అయితే స్టార్ట్ అయింది తిరుపతి నుండి. నేను ఈ జర్నీ ఇంటర్మీడియట్ స్టేషన్ అయినా రాజమండ్రి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పట్లానే మనం రాజమండ్రి ఈస్ట్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాం. చలో మనం అయితే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి రాజమండ్రి నుంచి కాకినాడ వరకు జనరల్ టికెట్ అయితే తీసుకుందాం. ఈ రోజు మన జనరల్ టికెట్ అయితే ఇదండి. రాజమండ్రి నుంచి కాకినాడ వరకు 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది ఎక్స్ప్రెస్ కేటగిరీలో వస్తుంది అనమాట. ఎక్స్ప్రెస్ మెయిల్ కేటగిరీలో. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10 గంటల 13 నిమిషాలు అయితే అవుతుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఒక లుక్ వేసుకుంటే ఇప్పుడే మాల్డా టౌన్ SMVT బెంగళూరు అమృత్ భారత్ అయితే బయటకు వస్తుంది అనమాట. అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మనకి ఎంతో సుపరిచితమైన ట్రైన్ రాజమండ్రి విశాఖపట్నం మేము అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఖాళీ, 4 ఖాళీ, 5లో అయితే గూడ్స్ ఉందన్నమాట. మనం ఈ తిరుపతి ఎక్స్ప్రెస్లో జర్నీ నిన్న తిరుపతి నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు అయితే చేయాలండి. కాకపోతే ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే చేశాను. ఆల్రెడీ మన ఛానల్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఐకార్డ్స్లో ఉంటుంది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే రాజమండ్రి విశాఖపట్నం మేము అయితే స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ అయితే 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి ఇచ్చారు. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 దగ్గర అయితే ఉన్నాం. ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు 17249. రాజమండ్రికి యాక్చువల్గా 9 గంటలు రావాలి. బట్ టైం వచ్చేసి 10 గంటల 23 నిమిషాలు అయింది. నేనైతే మన ట్రైన్ స్పాట్ చేశాను. వ్యాప్ 4తో వస్తుంది చూడండి మన తిరుపతి ఎక్స్ప్రెస్. ఈరోజు ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ ఒక చరిత్ర అయితే తెలుసుకోబోతున్నాం. సిద్ధంగా ఉండండి. చరిత్ర అయితే తెలుసుకోబోతున్నాం. ఎన్నో సంవత్సరాల తర్వాత విముక్తి పొందిన మన తిరుపతి ఎక్స్ప్రెస్ 17249 LHP కోచెస్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. చూద్దాం, కొత్త కోచ్లు వేసారు, పాత కోచ్లు వేసారు. పాత కోచ్ ఏంటిది అంటున్నాను. S3 నుంచి S4, S5 ఇవన్నీ కొత్త కోచ్లు. 10 గంటల 32 నిమిషాలకైతే మరాడని వచ్చింది రాజమండ్రి రైల్వే స్టేషన్కి. ఈరోజు మనం జనరల్లో ప్రయాణించబోతున్నాం కదా. చలో, తిరుపతిలో ఎక్కిన ప్రయాణికులందరూ కూడా రాజమండ్రిలో దిగిపోతున్నారు. చూడండి, ఈ ట్రైన్ మొత్తం ఎంత ఖాళీ అయిపోతుంది. ఇక్కడ విజయవాడలో సగం మంది దిగిపోతారు. దాని తర్వాత రాజమండ్రిలో మటుకి మొత్తం దిగిపోతారు అనమాట. కాకినాడకి ఒక 20-30% ప్యాసింజర్స్ అయితే వెళ్తారు. తిరుపతి నుండి కాకినాడ తిరుపతి లోపు ఈ ట్రైన్ సోర్స్ నుండి ఎండింగ్ వరకు కలుపుకుంటే 36 రైల్వే స్టేషన్లో ఆగుతూ వెళ్తుందండి. మన తిరుపతి ఎక్స్ప్రెస్కి తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత చాలా మేజర్ స్టాప్స్ అయితే ఉంటాయండి. ప్రయాణికులకి బాగా ఉపయోగపడే రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్ అయితే ఆగుతుంది అనమాట. రాజమండ్రి రైల్వే స్టేషన్ 36వ స్టాప్ అనమాట. 10 గంటల 36 నిమిషాలకైతే మనం రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయాం. రాజమండ్రి 32వ స్టాప్. మన తిరుపతి ఎక్స్ప్రెస్ రాజమండ్రికి ఎప్పుడు ఈ టైంకి వస్తుంది అనమాట. అంటే 10 గంటల సమయానికి. ఒకసారి ఏమో 10:15 రావచ్చు, ఒకసారి ఏమో 10:30 రావచ్చు. కానీ రైట్ టైం అయితే రాజమండ్రికి 9 గంటలకి. ఎప్పుడు ఆన్ టైం వచ్చిన రోజులు అయితే లేవు. తిరుపతి నుంచి స్టార్ట్ అయిన తర్వాత కాకినాడ వరకు ఈ ట్రైన్కి ఏమేమి స్టాప్లు అన్నీ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను, చూసేయండి.
అండ్ బై బై రాజమండ్రి. ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ మళ్ళీ సాయంత్రం తిరిగి రాజమండ్రి రైల్వే స్టేషన్కి 5 గంటలకైతే వస్తుంది అనమాట. ఇన్నాళ్ళు ఐసేఫ్ కోచ్లు అయితే 110 కిలోమీటర్లు మాత్రమే స్పీడు, కానీ ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయింది కదా, 130 ఆరామ్సే వెళ్ళచ్చు. మన కోచ్ తయారీ తేదీ చూడండి, ఫిబ్రవరి 2026 అంట. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై. ఇక జనరల్ కోచ్ లోపల సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. కొత్త కోచ్ కదా, నిగనగలు ఆడిపోతుందిలే. మన ట్రైన్ అయితే కడియం టర్నింగ్ కొడుతుంది. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ట్రైన్ కర్వ్. ఒకప్పుడు ఈ ట్రైన్కి మనం ఎంటర్ అవబోతున్న కడియం రైల్వే స్టేషన్లో కూడా స్టాప్ ఉండేది. అంటే అప్పట్లో చరిత్రలోకి మనం వెళ్ళాలంటే ఒకప్పుడు ఈ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ అనమాట. కాకినాడ నుండి తిరుపతి వరకు, మధ్యలో కాకినాడ నుండి పిట్రగుంట వరకు నడిపారు. దాని తర్వాత ఎక్స్టెండ్ చేశారు అనమాట, కాకినాడ నుండి రేణిగుంట వరకు. మళ్ళీ రేణిగుంట నుంచి తిరుపతి వరకు ఎక్స్టెండ్ చేశారు. సో టోటల్గా అయితే మనం ఈ ట్రైన్ని ప్యాసింజర్గానే ఒకప్పుడు పిలవాలి, బట్ ఇప్పుడు అలా కాదు. స్లోగా మనమైతే కడియం రైల్వే స్టేషన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బా భలే పడవలో ఊగినట్టు వస్తుంది ఎఫెక్ట్. కడియం రైల్వే స్టేషన్లో చూడండి, ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సూపర్. రాజమండ్రికి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అండి కడియం. ఫస్ట్ క్రాసింగ్ 12663 తిరుచిరాపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, హౌరా నుండి తిరుచిరాపల్లి వరకు. మొత్తానికైతే వచ్చేసాం ద్వారపూడి. రాజమండ్రి దాటాక మన ట్రైన్కి స్టాప్ ద్వారపూడి. ద్వారపూడి తర్వాత అనపర్తి. గోదావరి జిల్లాల నుంచి చూసుకుంటే ముఖ్యంగా కాకినాడ, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి. రాజమండ్రి తర్వాత గోదావరి, కొవ్వూరు. ఈ లోకల్ ఏరియాలో మనం గమనించినట్లయితే ఈ తిరుపతి ఎక్స్ప్రెస్కి చాలామంది ప్యాసింజర్స్ అయితే ఈ ట్రైన్లో ప్రయాణించడానికి ఇష్టపడతారండి, చాలామంది. ద్వారపూడి రైల్వే స్టేషన్కి సింహాద్రి వస్తుంది. అదిగోండి మన ట్రైన్ సిగ్నల్ వచ్చింది, సింహాద్రి వచ్చింది. 17240 విశాఖపట్నం గుంటూరు సింహాద్రి. స్టార్ట్ అయింది మన బండి.
మన తిరుపతి ఎక్స్ప్రెస్ యొక్క ట్రైన్ నెంబర్లు మీకు తెలిసినా సరే నేను మళ్ళీ చెప్తాను. 17249 అనేది తిరుపతి నుండి కాకినాడ వచ్చేమండి. 17250 కాకినాడ నుండి తిరుపతి వెళ్ళే బండి అనమాట. సో ఓవరాల్గా ఈ ట్రైన్ ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి వచ్చాక ట్రైన్ నెంబర్స్ అయితే చేంజ్ అయ్యింది. అబ్బాబ్బాబ్బా, ఇక్కడ పెట్టారా దీన్ని చూసారా? మన బంగారు తల్లి ఇక్కడ పార్క్ చేశారు దోరపూడిలో. ఇది రాజమండ్రి విశాఖపట్నం మేముని. ఒకప్పుడు ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ ప్యాసింజర్లో ఉండేది కదా, అప్పుడు ఈ ట్రైన్ నెంబర్లు ఏంటి అనుకున్నారు? 57257, 57258. ప్యాసింజర్లో నెంబర్లు వేరే, ఎక్స్ప్రెస్లో నెంబర్లు వేరే. దోరపూడి అనపర్తి పక్క పక్కనే ఉంటాయండి. మన ట్రైన్ అయితే అనపర్తి రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతుంది. అటు ద్వారపూడిలోను ఇటు అనపర్తిలోను ప్యాసింజర్స్ అయితే బాగానే దిగారు. అనపర్తి తర్వాత సామలకోటలో మొత్తం గాలి అయిపోద్ది బండి. సిగ్నల్ వచ్చేసింది అనపర్తి రైల్వే స్టేషన్ నుండి. ఈ ట్రైన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలంటే ఈ ట్రైన్ని ఎంత ప్యాసింజర్ కేటగిరీలోంచి తీసేసి ఎక్స్ప్రెస్ కేటగిరీలో పెట్టినా సరే ఈ ట్రైన్ ఎలా నడవాలో అలాగే నడుస్తుంది అనమాట. కాకినాడ తిరుపతి, తిరుపతి నుంచి కాకినాడ వరకు. 2020 ఫిబ్రవరి 1న ఈ ట్రైన్ని ఎక్స్ప్రెస్ కేటగిరీలోకి పెట్టారండి. అప్పటి వరకు కూడా ఈ ట్రైన్ ప్యాసింజర్గా నడిచేది అనమాట. చెప్పాను కదా ఇందాక మీకు, కాకినాడ నుంచి బిట్రగుంట వరకు ఫస్ట్ వేశారు ఈ ట్రైన్ని. దాని తర్వాత కాకినాడ నుంచి రేణిగుంట వరకు ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ దాని తర్వాత కాకినాడ నుండి తిరుపతి వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ ట్రైన్ కాకినాడ తిరుపతి మధ్య తిరుగుతుంది అనమాట. ఒకప్పుడు ప్యాసింజరు, ఇప్పుడు ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ అనపర్తి. మనమైతే ఆన్ ది వే టు సామలకోట తర్వాత మన ట్రైన్ అయితే డైవర్ట్ అయిపోద్ది కాకినాడ నుంచి. అది మనం సామలకోట వచ్చాక మాట్లాడుకుంటాం. కానీ సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ కాకినాడ నుండి కానీ సామలకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, సో ఈ యొక్క ప్రదేశాల్లో ఈ యొక్క ఊర్ల నుంచి ఫ్యామిలీ కానీ తిరుపతి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందు గుర్తొచ్చే ట్రైన్ ఏదైనా ఉందంటే అది తిరుపతి ఎక్స్ప్రెస్ మాత్రమే. తిరుపతి స్వామివారి దర్శనానికి కాకినాడ నుండి రాజమండ్రి నుంచి వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్ని ఎవ్వరూ మర్చిపోరు. ఎంతోమంది ఫ్యామిలీలు సంతోషంగా ప్రశాంతంగా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఇప్పటికీ కూడా. అనపర్తి తర్వాత సామలకోట వరకు చూడండి ఎలా కొడతారు బండి. బలభద్రపురం స్కిప్పింగ్. అనపర్తి నుండి సామలకోట వరకు కూడా 27 కిలోమీటర్లు. ఆ లోపు కొడుతున్నారండి బాబు బండి. బాబా
ఒంగోలు. అలా ఉంటుందన్నమాట. ఐసీఎఫ్ నుండి ఎల్హెచ్పికి అప్గ్రేడ్ అయితే సేఫ్టీకి సేఫ్టీ, స్పీడ్కి స్పీడు, కంఫర్ట్కి కంఫర్ట్. స్కిప్పింగ్ మేడపాడు. ఇంతకుముందు ఈ ట్రైన్కి ఐసీఎఫ్ కోచెస్ ఉండే కదండి. ఆ ట్రైన్కి మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 110 కిలోమీటర్లు మాత్రమే. ఐసీఎఫ్ సపోర్టెడ్ స్పీడ్ 110, ఎల్హెచ్పి సపోర్టెడ్ స్పీడ్ 130. సో ఇప్పుడు ఏంటంటే మన ట్రైన్కి ఈ తిరుపతి ఎక్స్ప్రెస్కి స్పీడ్ అయితే అప్డేట్ చేశారు. తిరుపతి దాటి నెల్లూరు ఎంటర్ అయ్యేలోపు నెల్లూరు నుండి సామర్లకోట వరకు కూడా 130 అయితే ఇచ్చారు పర్మిషను. ట్రాక్స్ ఖాళీ ఉండి పర్మిషన్ అయితే క్లియర్గా ఉంటే సిగ్నల్స్ 130 కొట్టుకుంటే వెళ్ళచ్చు. చెప్పారు కదా, నెల్లూరు నుండి సామర్లకోట వరకు 130 ఆరామ్సే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ యొక్క చరిత్రలో ఇంకా లోతుకి వెళ్ళి చెప్పుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే, ఈ ట్రైన్ ఒకప్పుడు ప్యాసింజర్గా ఉన్నప్పుడు ప్రయాణికులు రక్తాలు చిందించేవారు ఈ ట్రైన్లో ప్రయాణించడానికి. కాకినాడ నుంచి స్టార్ట్ చేస్తే తిరుపతి వరకు కూడా 84 స్టాప్లు ఉండేయండి ఈ ట్రైన్ ప్యాసింజర్గా ఉండే కాలంలో. 84 స్టాప్లు అంటే ఆశామాష విషయం కాదు. చెప్తున్నాను కదా, అప్పుడు కూడా ప్యాసింజర్ చాలా ఇష్టపడేవారు ఈ ట్రైన్లో ప్రయాణించడానికి. కాకినాడలో ఉదయం స్టార్ట్ అయ్యేది ప్యాసింజర్గా ఉన్నప్పుడు, అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3 గంటల సమయానికి తిరుపతి చేరుకునేది ప్యాసింజర్గా ఉన్నప్పుడు. ఈ ట్రైన్ యొక్క చరిత్ర ఇలాంటి చరిత్ర కాదు. మనమైతే ఎంటర్ అవుతున్నాం సామర్లకోట జంక్షన్కి. టైం అయింది కదా, ఇంక ఈ రూట్లో గూడ్స్ ఎక్కువ తిరుగుతుంటాయి అనమాట. ఎప్పుడో సామర్లకోట జంక్షన్కి 10 గంటలు రావాలి, కరెక్ట్గా 11:30 అయింది. ఇప్పుడు వచ్చిందనమాట. దిగిపోతున్నారు మొత్తం ప్యాసింజర్స్ అందరూ డిపార్ట్ అయిపోతున్నారు సామర్లకోట జంక్షన్లో. సామర్లకోట జంక్షన్ నుండి కాకినాడ వరకు కూడా 12 కిలోమీటర్లు అండి. ఈ 12 కిలోమీటర్లకి కూడా సామర్లకోట నుండి కాకినాడ వెళ్ళేలోపు 1:40 టైం ఇచ్చారు, బఫర్ టైం. 12 కిలోమీటర్లకి 1:40. స్టార్ట్ అయిపోయాం సామర్లకోట జంక్షన్ నుండి. కేవలం 1 మినిట్ అంటే 1 మినిట్ స్టాప్. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ కాకినాడకి. ఓవరాల్గా మన ట్రైన్ యొక్క థీమ్ ఏంటంటే, అంటే ఈ తిరుపతి ఎక్స్ప్రెస్ యొక్క థీమ్ ఏంటంటే, తిరుపతి నుంచి మనం ఏ టైం బయలుదేరినా, విజయవాడకి ఏ టైంకి రీచ్ అయినా, రాజమండ్రికి ఎంత సమయానికి వచ్చినా, కాకినాడకి ఆన్ టైమే వెళ్తాం. ఆన్ టైం అంటే ఆన్ టైంకి వెళ్తాం. టైమే నా చేతుల్లో ఉందిరా అబ్బాయి అంటుంది అనమాట ట్రైన్. టైమే నా చేతుల్లో ఉంటుందిరా అబ్బాయి అని అంటుంది మన తిరుపతి ఎక్స్ప్రెస్.
ఎప్పుడు అంతే, ప్రతిరోజు నడుస్తుంది ఈ ట్రైన్ ఈ రూట్లో. 365 రోజులు కూడా ఈ ట్రైన్ నడుస్తూనే ఉంటుందన్నమాట. సామర్లకోటలో ప్రయాణికులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఏ ట్రైన్కో ఏంటో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మన ట్రైన్ అయితే డైవర్ట్ అవుతుంది అనమాట. కాకినాడ రూట్కి. వ్యాగ్ ఫైన్ అయితే ఇక్కడ పార్క్ చేశారండో ఈ సామర్లకోటలో. మెయింటెనెన్స్ వర్కులు వాడతారేమో ఆ ట్రైన్ని, సారీ ఆ ఇంజిన్ని. చూసారా భలే పాములా కరువు తిరుగుతుంది. ట్రాక్ మెయింటెనెన్స్ ఏదో చేస్తున్నారు అక్కడ. ఆ రోడ్ గురించి మీకు తెలిసిందే కదా, సామర్లకోట కాకినాడ మెయిన్ రోడ్. మనమైతే డైవర్ట్ అయిపోయాం సామర్లకోట జంక్షన్ నుండి వయా కాకినాడ పోర్ట్కి. సో మన ట్రైన్ అయితే కాకినాడ పోర్ట్ వెళ్దాం, కాకినాడ టౌన్లో ఆగిపోద్ది అనమాట, కాకినాడ టౌన్ జంక్షన్లో. సో ఓవరాల్గా ఈ తిరుపతి ఎక్స్ప్రెస్లో 590 కిలోమీటర్లు, 12 గంటల 35 నిమిషాలు, 36 హాల్ట్లతో ఈ ట్రైన్లో జర్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు కాకినాడ నుంచి ట్రైన్లో ప్రయాణించినా, లేదా తిరుపతి నుంచి ట్రైన్లో ప్రయాణించినా సరే ఒకటే మరి చెప్తున్నాను, నైట్ టైము ఈ ట్రైన్ కొట్టే కొట్లు మామూలు కొట్లు కాదు. ఇప్పుడు కోచెస్ అయితే అప్గ్రేడ్ అయ్యి స్పీడ్ కూడా పెరిగింది కాబట్టి ఇంకా రేపటి నుంచి ట్రైన్ అయితే కొంచెం టైంలోనే నడిచే అవకాశం అయితే ఉంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ టర్నింగ్ తిరుగుతుంది మన ట్రైను. వ్యాప్ 4 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. ఇక మన ట్రైన్ కోచ్ కాంపోజిషన్ గురించి చెప్పాలంటే, ఇంతకుముందు ప్యాసింజర్గా ఉన్నప్పుడు ఈ ట్రైను 12 జనరల్ బోగీతో నడిచేదనమాట. అలా అలా మారుతూ ఇప్పుడు 4 జనరల్ బోగీలకు వచ్చింది. తర్వాత 8 స్లీపర్లు, 6 థర్డ్ ఏసీ కోచ్లు ఉంటాయి, 2 సెకండ్ ఏసీ కోచ్లు అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఏసీ కోచ్ పెట్టి తీసేశారు. మొత్తం ట్రైన్ కోచ్లన్నీ కూడా కొన్ని పాతాయి, కొన్ని కొత్తాయి. స్లీపరు జనరల్ చూసుకుంటే కొత్తగానే ఉన్నాయండి. స్టార్టింగ్ ఇందాక మీకు రాజమండ్రి చూపించాను కదా, అవి మట్టికి మసిబొగ్గు అంటే మసిబొగ్గు. ఇలాంటి కోచ్లు స్టార్టింగ్లో ఉన్న కోచ్లు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడో తుప్పల్లోంచి అడుగులోంచి తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. అవి మట్టికి తప్పితే మిగతా స్లీపరు, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, జనరల్ మట్టికి కొత్తయ్యాయి. స్టార్టింగ్ జనరల్ పాతాయి. సామర్లకోట దాటిన తర్వాత మనకి ఎంతో సుపరిచితమైన రైల్వే స్టేషను సర్పవరం. అక్కడ ఏ ట్రైన్ ఆగదు, కానీ చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట సర్పవరం రైల్వే స్టేషన్కి. చూపిస్తాను ఆగండి, మన ట్రైన్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. స్కిప్పింగ్ సర్పవరం. అలాంటి ఒక గూడ్స్ తప్ప నార్మల్ ప్యాసింజర్ ట్రైన్లు అయితే ఏమీ ఆగవు. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం కాకినాడ టౌన్ జంక్షన్కి. మళ్ళీ తిరిగి ఈ ట్రైను కాకినాడ నుంచి తిరుపతికి, కాకినాడ నుంచి 3:15 స్టార్ట్ అవుతుంది. తిరుపతి చేరుకోవడానికి తెల్లవారుజామున 5 గంటల సమయం చేరుకుంటుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ట్రైన్ యొక్క టికెట్ ఫేర్ గురించి మాట్లాడాలంటే, స్లీపర్ వచ్చేసి 360 రూపాయలు. నేను చెప్తుంది కాకినాడ నుండి తిరుపతి. స్లీపర్ వచ్చేసి ఈ ట్రైన్ 360 రూపాయలు. అలాగే మనకి థర్డ్ ఏసీ వచ్చేసి 955 రూపాయలు. సెకండ్ ఏసీ టికెట్ కాస్ట్ వచ్చేసి 1345 రూపాయలు అయితే ఉందన్నమాట.
అదిగోండి జంక్షన్ లైన్, అదే కోటిపల్లి నరసాపురం, కాకినాడ కోటిపల్లి నరసాపురం లైన్. వచ్చేసాం మనమైతే కాకినాడ టౌన్కి. కరెక్ట్గా 11:40 రావాలి, 11:54 అయితే వచ్చాం. సో ఇదండి మన తిరుపతి ఎక్స్ప్రెస్ ఎల్హెచ్పి కోచెస్ అప్గ్రేడెడ్ జర్నీ. సో ఓవరాల్గా ఎలా అనిపించింది ఈ వీడియో, మన తిరుపతి ఎక్స్ప్రెస్ ఎల్హెచ్పి అప్గ్రేడెడ్ జర్నీ. నేనైతే స్టార్టింగ్ టు ఎండింగ్ చేయలేదు, రాజమండ్రిలో బోర్డు అయ్యి కాకినాడ అయితే దిపానమాట. చరిత్ర అయితే మాడుకున్నాం. అండ్ మిమ్మల్ని ఒక విషయం అడగాలన్నమాట, ఏంటంటే తిరుపతి ఎక్స్ప్రెస్ ఇన్నాగ్రల్ రన్ జర్నీ ఎప్పుడు జరిగిందో మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ టర్న్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరొక వ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ జేఎస్కే స్టాండింగ్ ఆఫ్. జై హింద్ ఫ్రమ్ కాకినాడ టౌన్ జంక్షన్.